హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎగ్‌లెస్ చాక్లెట్ వెనిలా కేక్. అది కూడా ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టి దాన్ని ప్రీహీట్ చేసుకోవాలండి మూత పెట్టేసి. నెక్స్ట్ ఒక బౌల్లో ఒక హాఫ్ కప్పు పెరుగు, అలాగే అందులో ఒక కప్పు వరకు పాలు తీసుకోవాలండి. మీరు ఏ పాలైనా తీసుకోవచ్చు, ఫుల్ క్రీమ్ పాలైనా లేదంటే నార్మల్ పాలైనా పర్వాలేదు. అలాగే ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. నెక్స్ట్ అందులో ఒక హాఫ్ లెమన్, నేను పెద్ద లెమన్ తీసుకుంటున్నాను కాబట్టి ఒక 1/4 తీసుకుంటున్నానండి. ఒక హాఫ్ లెమన్ వరకు స్క్వీజ్ చేసుకోవాలి. దానిలోనే స్క్వీజ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా బీట్ చేసుకోవాలండి. మొత్తం అంతా ఆయిల్, పెరుగు, పాలు అవన్నీ బాగా కలిసే వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు బీట్ చేసుకున్న తర్వాత ఒక జల్లెడ లాంటిది పెట్టి అందులో ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్, హాఫ్ కప్, ఒక కప్పు మైదా తీసుకోవాలండి. ఇక్కడ నేను మైదా తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. నేనైతే మైదా తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను అంతకుముందు గోధుమ పిండితో చేశానండి. నాకు అది అంత టేస్టీగా అనిపించలేదు. అందుకే ఈసారి మైదాతో ట్రై చేద్దామని చేశాను. ఇప్పుడు అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దాన్ని మొత్తంగా కలిపేసి దాన్ని జల్లెడ పట్టించాలండి. ఏదైతే పెరుగు, పాలు ఆ మిక్చర్ ఉందో దానిలోకి ఈ పౌడర్ని అలాగా జల్లెడ చేస్తూ దానిలోకి వేయాలి. లేదంటే ఏంటంటే ఉండలు ఉండిపోతాయి. సో అందుకోసమని ఈ ప్రాసెస్ చేస్తామన్నమాట. సో మొత్తం అంతా ఇలా జల్లెడ పట్టించేసామండి. ఇప్పుడు ఈ పౌడర్ని, ఆ పాలని మొత్తాన్ని కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ లేదంటే ఒకే డైరెక్షన్లో కానీ కలపాలండి. ఎలా పడితే అలా కలిపేస్తే ఏంటంటే లోపల ఉండే ఎయిర్ బబుల్స్ అనేవి పోయి మీకు అంత ఫ్లఫీగా అనిపించదు. సో అందుకోసం అని చెప్పేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. అలాగే ఒక సైడ్ అయినా మిక్స్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు అందులోకి ఒక కప్పు వరకు వెనీలా ఎసెన్స్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఏదైతే ఆ మిక్చర్ ఉందో ఆ మిక్చర్ని నేను 2 హాఫ్స్ కింద తీసుకుంటున్నాను. సగం వేరే గిన్నెలోకి, అలాగే సగమేమో అందులోనే ఉండిపోయేలాగా. ఏంటంటే మనం 2 లేయర్స్ చేస్తున్నాం, 2 కలర్స్ చేస్తున్నాం కదా. సో అందుకని వేరే కలర్ యాడ్ చేయడానికి నేను ఇలాగా వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను అనమాట. కొంచెం పిండిని లోకి ఒక 2 స్పూన్స్ వరకు కోకో పౌడర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే నాకు చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టము. సో మీకు వేరే ఏదైనా ఫ్లేవర్ నచ్చితే అది కూడా వేసుకోవచ్చండి. కోకో పౌడర్ కూడా వేసుకొని నేను మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నానండి నీట్గా, అదంతా అందులో కలిసిపోయే వరకు. ఇప్పుడు ఏంటంటే 2 కలర్స్ అనేవి మనకి ఫామ్ అయ్యాయి కదండి. ఒకటి వైట్ కలర్, వెనీలా కలర్, అండ్ ఇంకోటి ఏంటంటే చాక్లెట్ కలర్. ఇప్పుడు ఒక బౌల్లో మీరు దేనిలో అయితే మీరు కేక్ని ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో అందులో కొంచెం ఆయిల్ వేసి మొత్తాన్ని అప్లై చేయాలండి. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసిన దానిలో బటర్ పేపర్ అనేది నేను ప్లేస్ చేస్తున్నాను. నాకు ఆ టైంకి ఇంకా పిల్లల హడావిడి వల్ల కొంచెం ఎలా పడితే అలా పెట్టేశాను. కొంచెం నీట్గా పెట్టుకుంటే కేక్ అనేది బాగా నీట్గా వస్తుందన్నమాట. సో అలా ప్లేస్ చేశాను. ఫస్ట్ అయితే నేను కోకో పౌడర్ కలిపిన ఆ మిక్చర్ని ఫస్ట్ వేసుకుంటున్నానండి బేస్ కలర్గా. ఇప్పుడు అందులోకి వెనీలా ఎసెన్స్ ఉన్న ఓన్లీ ఆ వైట్ కలర్ మిక్చర్ మాత్రమే పైన యాడ్ చేస్తున్నానండి. అది మీరు ఒకేలాగా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా ఈవెన్గా అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో దట్ లోపల కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట. 2 కలర్స్ అనేవి డిఫరెంట్గా బాగా కనిపిస్తాయి. ఇప్పుడు మిక్చర్ అంతా అందులో వేసిన తర్వాత ఒక 3 టైమ్స్ అలాగా ట్యాప్ చేయాలండి గిన్నెని. మనము ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్నాం కదండి, దానిలో ఒక బాక్స్ మూతని రివర్స్లో పెట్టి ఈ కేక్ బ్యాటర్ ఏదైతే ఉందో ఆ కేక్ బ్యాటర్ ఉన్న గిన్నెని దానిలో పెట్టేసి దానిపైన ఒక మూత అనేది పెట్టి క్లోజ్ చేయాలండి. ఈ కేక్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. ఒక 40 మినిట్స్ తర్వాత చూస్తే కేక్ అనేది రెడీ అయిపోయి ఉంటుందండి. ఒక చాక్తో దాన్ని గుచ్చితే ఆ చాక్ ఏమీ అంటుకోకుండా ఉంటే ఆ కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారా, చాక్కి ఏమీ అంటుకోలేదు. సో మన కేక్ అనేది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన కేక్ని ఇలాగ డీమోల్డ్ చేసుకోవాలండి. ఆల్రెడీ గిన్నెకి ఆయిల్ రాసాం కదా, సో ఈజీగానే డీమోల్డ్ అయిపోతుంది.
సో ఇప్పుడు డిమోల్డ్ చేసుకున్న దాన్ని బటర్ పేపర్ ఉంది కదండి, దాన్ని జాగ్రత్తగా తీసేయాలి. ఇలా జాగ్రత్తగా బటర్ పేపర్ని తీసేసిన తర్వాత దాన్ని రివర్స్ చేసుకుంటే మన కేక్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఎంతో టేస్టీగా ఫ్లఫీగా ఉండే డబల్ కలర్ కేక్ అనేది రెడీ అయింది. అది కూడా ఎగ్ అనేది వాడకుండా, ఓవెన్ అనేది లేకుండా. ఓకే అండి, మీకు కూడా ఈ రెసిపీ అనేది నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. చూసారా ఎంత బాగా వచ్చిందో, ఫ్లఫీగా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.